ట్రైలర్ అస్సలు నచ్చలే, అస్సలు బాగాలేదు. అంటే డైరెక్టర్ గారికి ముందుకు ఒకటే చెప్పాలి, నేను ఏదైనా యాక్షన్ మూవీ చూస్తుంటే నువ్వు పెద్ద పెద్ద హీరోలను పెట్టుకో, ఏదైనా కామెడీ మూవీ తీస్తే పెద్ద పెద్ద హీరోలను పెట్టుకో. ఆడ రామాయణ్ మా ఎథిక్స్ అర్థమైందా, మా మైథాలజికల్ ఫిలిం అది. అట్లాంటి ఫిలింకి నటించే వాళ్ళు పనికిరారు, అసలుకి జీవించే వాళ్ళు పనికొస్తారు. అంటే ఒకటి చెప్తున్నా చూడన్నా, ఇప్పుడు ఒక శివుడు క్యారెక్టర్ వేయాలంటే మన టాలీవుడ్లో ప్రభాస్కే సెట్ అవుతుంది. అంటే లైక్ ఆ క్యారెక్టర్కి సూట్ అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. హిందీలో అక్షయ్ కుమార్కి సెట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎట్లా తీసుకున్నా అంటే ఒక యష్, ఒక ఏమంటారు లైక్ ఒక పాన్ ఇండియా హీరో కదా, రణబీర్ కపూర్ అంటే మన యానిమల్లో ఇట్టు కొట్టింది కదా, సాయి పల్లవి కదా, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది కదా అన్నట్టు ఇట్లా తీసుకురు. కానీ అసలు సెట్ కాదు. ఎందుకనంటే లైక్ ఒక క్యారెక్టర్లో మునిగిపోయేటోళ్ళు కావాలి. ఆ పాత్రను చూస్తుంటుంటే అరే నిజంగా శ్రీరామచంద్రుడే అని చెప్పేసి అనిపించాలి. సో అట్లాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయితే ఎవరికి లేవని అక్కడ. నాకు అన్ని సెట్ కాలనిపిస్తుంది అన్న. ఏది సెట్ అయిందన్న? యష్ ట్రైలర్లో చూస్తుంటే అట్లా అనిపిస్తుంది, కానీ మూవీ వచ్చినాక ఏమాత్రం పనికిరాదని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే మన రామాయణం గురించి చెప్పాలన్నా, లేకపోతే భగవద్గీత గురించి చెప్పాలన్నా, దేని గురించి చెప్పాలన్నా వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితోనే అది సెట్ అవుతుంది, వేరే వాళ్ళతో కాదు. ఎందుకనంటే మీరు రామాయణం చెప్పేసి ఒక టైటిల్ అనుకుంటారు, అక్కడ రామాయణ అని చెప్పేసి ఒక ఎత్తిక్ అని చెప్పేసి మా డైరెక్టర్లు అనుకుంటారు. అంటే ఇక్కడ బాలీవుడ్ మీద మాకేం కోపం లేదు, కానీ చెప్తున్నా ఇక్కడ ఎందుకు వారణాసి షూటింగ్కే మేము పోతున్నాం. ఇప్పుడు ఆ షూటింగ్లో ఇప్పుడు మహేష్ బాబు గారిని చూస్తుంటే నిజంగా గూస్ బాంబ్స్ వస్తాయి తెలుసా. లైక్ ఆ క్యారెక్టర్లో చూసుకుంటుంటే అరే నిజంగా సాక్షాత్తు అరే పైన శ్రీరామచంద్రుడు కూడా ఇట్లనే ఉండొచ్చురా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఒకటి చెప్తున్నా, మొన్ననే అన్న యానిమల్ సినిమా రిలీజ్ అయింది. యానిమల్ లాంటి సినిమా తీసిన ఎమ్మటే మీరు దీంట్లోకి జంప్ అయిపోయారు. మా ఆడియన్స్కి ఎట్లా జీర్ణించుకుంటామయ్యా మేము? ఇప్పుడు ఒకవేళ ఈ శ్రీరాముడి పాటలో రణబీర్ గారు కాకుండా వేరే వాళ్ళని ఎవరు పెట్టుంటే సెట్ అయ్యేదంటారు? అన్నా ఎవరినని చెప్పేసి నువ్వు అడుగుతున్నా కదా, మొత్తం హోల్ వరల్డ్గా చూసుకున్నా సరే వన్ అండ్ ఓన్లీ బాబులకే బాబు మహేష్ బాబుకే సెట్ అవుతుంది అన్న. అది ఎవరికి సెట్ కాదు. నువ్వు శివుడి క్యారెక్టర్ అని చెప్పు, అది ప్రభాస్కే సెట్ అవుతుంది, హిందీలో అక్షయ్ కుమార్కే సెట్ అవుతుంది. అన్నా సీతమ్మ క్యారెక్టర్ సాయి పల్లవిని చూడొచ్చన్నా, నేను కాదనట్లేదు. కానీ అన్ని పాత్రలకు తగ్గినట్టు ఉంటేనే సినిమా వేరే లెవెల్ పోతుంది. నువ్వు 2,000 కోట్లు బడ్జెట్ తీసినా సరే నీకు 4,000 కోట్లు 3,000 కోట్లు రావాలంటే నీకు పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోలు అవసరం లేదు. లైక్ ఆ క్యారెక్టర్కి ఎవడు కరెక్ట్ సెట్ అవుతాడు, లైక్ ఎవడు పాత్ర మంచిగా పోషిస్తాడు అట్లాంటి వాడే సెట్ అవుతాడు. కానీ లైక్ దీంట్లో మళ్ళీ మీరు యాక్షన్ మూవీ ఒక థ్రిల్లర్ మూవీ లాగా చేసి దీన్ని హైప్ చేద్దాం అనుకుంటే నిజంగా మీ కర్మ అని చెప్పుకోవచ్చు. కరెక్టే అన్న. ఎందుకు నువ్వు చూడన్నా, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడు, మాకు ట్రైలర్లోనే అర్థమైపోతుంది. నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడు, నీకు కంపల్సరీ మరొక ఆదిపురుష్ లాగానే అనిపిస్తుంది, మళ్ళీ ఒక హోమ్ డైరెక్టర్ లాగానే ఇంకోటి అనిపిస్తాడు. అంతేగాని నిజంగా చెప్తున్నా, ఏది చేయాలన్నా సరే మన రామాయణం గురించి అన్నా, మన భగవద్గీత గురించి, దేని గురించి చెప్పాలన్నా మన తెలుగుడే సెట్ అవుతాడు. దాంట్లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వస్తేనే అది బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకనంటే ఇట్లాంటి ఫిలింలు తీయాల అంటే వేరే ఫిలింలు తీయాలంటే నీకు చిన్న నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఇట్లాంటి మైథాలజికల్ ఫిలింలు తీయాలంటే కంపల్సరీ నీకు హోల్ మొత్తం అంటే మొత్తం తెలిసిండోళ్ళు కథ గురించి. అట్లా మీరు వచ్చేసి మీరు చేసేస్తానంటే అది అసలు సెట్ కాదన్న. నాకైతే నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ అయినా, నాకు నిజంగా నచ్చలే. ఎట్లా అంటే అట్లనే అనిపించింది. నచ్చిందా నచ్చలేదంటే మీడియం సైజు లాగా తీసిండ్రు. అసలు రామాయణం తీయాలంటే మంచి డైరెక్టర్ కావాలి. అంటే ఇప్పుడు రాజమౌళి ఉందనుకో, రాజమౌళి అంటే వాళ్ళ డాడీ అప్పటైన కదా, వాళ్ళ డాడీ రాముడు ఎట్లా జన్మించిండో, రాముడి కథ ఏందో మొత్తం తెలుసుకొని రాముడిది రాసి దాని ఒక వెరైటీగా పెట్టాలి. మళ్ళీ అందులో రాముడికి పెట్టాలంటే మన తెలుగు హీరోలు అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు రణబీర్ గారికి సెట్ కాలేదంటారా? అస్సలు కాలేదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఇంతమంది ఉన్నారు కదా. అప్పట్లో ఎన్టీ రామారావుని పెట్టిండు, అది ఒక హిట్ కొట్టింది. లవ పుష్పాలు పెట్టారు, బాగుంది అది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అయితే మన ఇప్పుడు ఎక్కువ తెలుగు వాళ్ళే కదా చూసేది. రామాయణం అంటే సగం తీసి సగం పక్కకు పెట్టుడు కాదు. ఆయన ఎట్లా పుట్టిండు, ఏ సంగతి, మన దేశానికి ఎట్లా వచ్చిండు. ఆయన చాలామంది తెలవక ఏమంటారంటే ఎందుకు భార్యని, ఆ భార్యని ఎందుకు బయటికి పంపించారు అన్నయ్య మొత్తం ఈ దేశానికి చూపించిందే నిజమైన డైరెక్టర్. ఆ రాముడికి పెట్టాలంటే మన తెలుగు డైరెక్టర్ అనేది చాలా బాగుంటుంది. రాముడి పాత్ర మన తెలుగు హీరో అయితే ఎవరు సెట్ అవుతారు అనుకుంటున్నారు? తెలుగు హీరో అంటే ఎవరు సెట్ అవుతారంటే తనకి రామ్ చరణ్, అల్లు అర్జున్, లేకపోతే ప్రభాస్,
ప్రభాస్ కానీ మహేష్ బాబు మహేష్ బాబు ఇద్దట్లో ఎవరైనా, ఎందుకంటే రాముడి గెటప్ వేయాలంటే హైట్ ఉండాలి, పర్సనాలిటీ, దానికి అన్ని సెట్ కావాలి. ఇద్దరికి బాగుంటది, ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు అయితే. చాలా మందికి ట్రైలర్ చూసిన తర్వాత కోపం వచ్చింది, ఎందుకంటే క్యారెక్టర్లు బాగాలేవు అని చెప్పేసి. అందుకే నేనేమంటున్నా, సినిమా పెట్టేటప్పుడే డైరెక్టర్ని ఎవరు కానీ ఇలా ఎవరిని పెడితే బాగుంటది, రాముడిది కదా ఈ దేశం, మన మన భారతదేశంలో పుట్టిన దేవుడు కదా, అందు గురించి ఆలోచించి ఏదైనా చేయాలి, దేవుడిది కాబట్టి. సీతమ్మ వారి క్యారెక్టర్ ఎట్లుంది? సాయి పల్లవి గారు సెట్ అయిందా? సాయి పల్లవి కదా, అందుకే అందరు బాగుందని అంటారు. కానీ సీతకు కూడా ఒక మంచి హైట్ ఉండాలి, సీతాదేవికైనా హైట్ మంచిగా ఉండాలి, బాగుంటది. మన తెలుగు వాళ్ళు అయితేనే దేనికైనా బాగుంటది. రాముడిది ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రాముడి సీతది అవి చూసుకుంటా భజనలు వేసుకుంటా కూడా మేము పెరిగిన వాళ్ళం, ఎక్కువ రాముడి గురించే మాట్లాడతాం. అందుకే కాబట్టి రాయమౌళి గారి డాడీకి ప్రతిదీ తెలుసు. ఓకే అమ్మ, ఓవరాల్ గా ఈ సినిమా హిట్ అవుతుంది అంటారా? మరి ప్రేక్షకులు ఆదరిస్తారా? ఇంకా ఆదరించాలి, దేవుడు దాన్ని ఎవరో ఒకళ్ళు చూస్తారు. అంటే రాముడి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఎవరే కానీ రాముడిది మళ్ళీ ఆయన కథ అంతా తెలుసుకొని చూసిన కొన్ని హిట్ కొడుతుంది. ఎందుకంటే ఆయన రామాయణం, సీతది, లక్ష్మణస్వామి, ఆయన భర్త శత్రువులు, కంసలే, సుమిత్ర, కైక, వాళ్ళ అమ్మేంది, వాళ్ళ నానేంది, పుట్టు పువ్వుది ఇలా చూపించిండ్రు. సినిమా చూసినాక చెప్తారు ఎవరే కానీ. దాని తర్వాత ఎందుకంటే అన్నీ చూసినాయే రాసి చేస్తే బాగుంటుంది. కాకపోతే రాముడికి చెట్టు కాలేదు. అసలు నన్ను అడిగితే ఆ సాయి పల్లవి ఎందుకంటే అభిమానంతో అంటారు, కానీ అసలు రాముడి సీత కల్లా ఎవరు చెట్టు కాలే. లక్ష్మణ స్వామి కూడా చెట్టు కావాలి, భర్త శత్రువులను ఎవరు పెట్టాలి, అన్ని సెట్ అయితే బాగుంటది. సినిమా చూసినాక చెప్తాం, ఇప్పుడే మనం ఏం మాట్లాడకూడదు. ఓకేనా? ఓకే.